ఈ రూమర్లన్నీ తెలిసినప్పుడు ఇది కూడా ప్రపంచం అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు మాకు ఏం ఆఫర్స్ లేవు, హెల్త్ బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇంటి కూడా కట్టలేను, అంత కష్టం ఇదిలో ఉంది. అప్పుడు పక్కనే అన్నపూర్ణ స్టూడియో అనుకుంటా, గబ్బర్ సింగ్ షూటింగ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ ఉన్నారంటే సరే ఒకసారి అడిగి చూద్దాం. ఇప్పుడు హీరోలు రికమెండేషన్ చేస్తే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తే మన రెమ్యునరేషన్ 10,000 ఇచ్చేది 20,000 ఇస్తారు. మనంతటా మనం డైరెక్టర్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే సరేనమ్మా అనేసి 2,000 3,000 ఇస్తారు. అది ఉన్నట్టాడు. అందుకని నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా చిన్న వేషం ఇప్పించాను అడుగుదామని వెళ్ళాను. అమ్మ ఆయన డాన్స్ సీన్లో ఉన్నారు, మమ్మల్ని తిడతారు, మీరు లోపలికి వెళ్ళటానికి లేదని అడ్డేశారు. సరే అలా నిలబడి ఉన్నాం మా అమ్మాయి నేను, గంటన్నర పైగా నిలబడ్డాం. ఆయన షార్ట్ అయిపోయి బయటకు వచ్చి జీబెక్కి వెళ్ళిపోతున్నారు స్టార్ట్ చేసి. వెళ్ళొద్దని ఇంత దూరంలో ఆపారు, ఆపేసారు వెళ్ళని. ఆఖరికి జీబీ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంకా అడ్డంగా వెళ్ళాను అనమాట. ఇంతసేపు నుంచి నాకు అలవని అయిపోతాయి. ఆయన ఎందుకో తలటి పిల్ల చూసి నన్ను కనపడగానే ఈ మధ్యకాలం ఒక 5 years 6 years గ్యాప్ ఉంది. ఆయన నన్ను చూడగానే ఆపల జీపు ఆపని గబక్కని గెంటాడు, జగలేదు, దూకేశాడు జీపులోంచి, దూకేసి పరిగెట్టుకుంటూ వచ్చారు నా దగ్గరికి. ఏమ్మా ఇలా వచ్చారేంటి అని. ఒంట్లో బాగాలేదండి, లేవట్లేదు, ఆఫర్స్ ఏం లేవు, మిమ్మల్ని ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే మీ పిక్చర్లో ఇప్పిస్తారని వచ్చాను అన్న. క్యారెక్టర్ మరి తర్వాత చూద్దాం, అట్లా ఉన్నారు మీరు, వణికిపోతూ జ్వరంతో ఉన్నారు, ముందు మీరు హెల్త్ బాగా చేసుకోండి తర్వాత చూద్దాం అని. అరే ఎక్కడ మేనేజర్ని పిలిచి ముందు అమ్మ పేరు మీద పొద్దున్నే 1 lakh వేసి ఇప్పుడు ముందు ఒక 20,000 ఇచ్చి అమ్మని పంపిరాని పంపించి నాకు చాలా సంతోషం వేసింది అనమాట. ఎప్పుడో 5-6 ఏళ్ళ గ్యాప్. అప్పుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఏదో కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు, మనకు అనవసరం అనుకోండి. విన్నాను, అమ్మ మీకు 1 lakh ఇచ్చారంటే గ్రేటు, ఆయన చాలా ఇదిలో ఉన్నారు ఆయన అంటే. నేను ₹1,00,000 ఇచ్చారని నేనేమీ చేయలే. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతికి నేను పరవశం. ఆయన అలా ఆపరా జీపు ఏంటమ్మా అలే ఆవిడకేదో ఇచ్చి పంపించరా అంటే ఒక మాట ఇంకేం చేయలేం కదా మనం. అలా కాకుండా జూబులో నుంచి గెంటి మన దగ్గర పరిగెట్టుకొచ్చి అడిగి అట్లా చెప్పారంటే చాలా గ్రేట్ కదా. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతికే నేను చాలా గొప్ప. అనవసరంగా రాజకీయాల్లో చేరారు కానీ లేకపోతే ఆయన చాలా మంచి, ఎవరి కష్టంలో ఉన్న నాకే కాదు చాలామందికి హెల్ప్ చేశారు అప్పట్లో. ఈ బయట ఎన్ని రూమర్లు అనుకుంటున్నారు. నా బొమ్మ వేసి పక్కన చిరంజీవి గారు వేసి, ఒరే చిరంజీవి అన్ని కోట్లు ఉంచుకొని నాకు 1,00,000 ఇస్తావురా అని నేను అన్నట్టు పెట్టి హెడ్డింగ్ ఇలా అందరి మీద వాళ్ళ అది చూసి నేను అన్నాను, చిరంజీవి గారు చూస్తే కోపం తెచ్చుకోరా, మీకు భయం లేదా ఇవన్నీ చూసి. నా తర్వాత నా నెలపోయి నాకు కొంచెం బతికాను. డాక్టర్లు ధైర్యం చెప్పారు, అమ్మ మీరు ఈ మందులు క్రమం తప్పకుండా వాడితే భగవంతుడి దయ కొద్ది రోజులు మీకు బతుకుతారు, ఏం పర్వాలేదు అని చెప్పి ధైర్యం చెప్పారు. అప్పుడు నాకు నేను చచ్చిపోతే మా అమ్మాయి అమాయకురాలు, కాళ్ళు లేవు, ఆడపిల్ల, దాని జీవితం సెటిల్ చేయకుండా నేను ఈ బహుమతుల చుట్టూరా బిజీగా ఉండి నాటకాలు వేసి ఈ సన్మానాల చుట్టూరా తిరిగి ఇట్లా దాని జీవితం సెటిల్ చేయటం నా బాధ్యత. చేయలేకపోయాను, అనేక కారణాలు. తప్పు నాది, ఏ కారణం ఏదైనా తప్పు నాది. అదే నాకు చాలా భయంకరంగా బాధ పెడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు గబక్కన నేనే అన్నీ అనుభవించాను. ఎన్నో వేల నాటకాలు వేసి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళంతా కాళ్ళకు దండం పెట్టారు, 50 సార్లు సన్మానాలు చేశారు, అన్నీ అయిపోయింది. పోతే ఎంత ఉంటే అన్నా ఏం పర్వాలా. అమ్మాయి పరిస్థితి ఏంటనేది నాకు పెద్ద బెంగ. అమ్మాయి కనీసం కాళ్ళన్నా తెప్పించాలి అంటే ఇప్పుడు
నా మందులకే బోల్డ్ అవుతున్నప్పుడు నేనే రెండుకి అట్లాగా ఫుడ్ సరిగ్గా వాళ్ళు అందరికి కలిపి వండుతారు పెడతారు, మనకు చేయించదు. సో వీటికే కష్టంగా ఉంటాయి. యాపిల్ జ్యూసులు అవి తాగి బలం తెచ్చుకోవాలంటే ఎట్టా. ఇప్పుడు అమ్మాయికి ఫిజియోథెరపిస్ట్ నుంచి రోజుకి 600 700 ఇవ్వాలి. అమ్మాయికి 4 నెలలు 5 నెలలు చేయించాలి. కనీసం ఆడపిల్ల మా పిల్లలు కూడా కదా ఎట్టగట్ట బతుకుతాడు అనుకోండి. ఇప్పుడు అమ్మాయికి కాళ్ళు నేను బతకనితే కదా అమ్మాయికి కాళ్ళు తిప్పించగలుగుతా. అమ్మాయి కాళ్ళు అదే నాకు బెంగ. నేను కొద్ది రోజులు ఇంకా బతకాలంటే మందులు వాడాలి. మందులు వాడాలంటే ఇప్పటిదాకా ఎలా. ఇంత పెద్ద నటి ఉండి కొన్ని వందల సినిమాలు చేసినారు, నాటక రంగం నుంచి వచ్చినారు. ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు హార్ట్ ప్రాబ్లం ఉండే, పర్లేదు ఇంకా కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. అంటే మీరు ఒక నాటక రంగంలో చేసిర్రు, తర్వాత ఎన్నో అవార్డులు తీసుకుర్రు, ఎన్నో సినిమాలలో నటించిర్రు, చాలా మంది ప్రేక్షకులను మీరు మెప్పించారు. మీ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎవరు ఆదుకోవడానికి వస్తలేరు. ఎవరు రాలేదండి, ఒక్కళ్ళు కూడా ఫోన్ కూడా చేయలే కనీసం. అసలు మీకు ఏమనిపిస్తలేదా మరి? అరే ఇంత చేసినా, నేను ఇంత కష్టపడ్డా, ఇంతమందితో నటించినా, నాకు ఎప్పుడు 1 రూపాయి ఇస్తుంది అని చెప్పి మీకు ఎప్పుడు బాధ అనిపించలే? ఎందుకు అనిపించదండి, అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయగలుగుతాం? ఎవరిని కాళ్ళు ఇవ్వలేదు భగవంతుడు. నేను ఇప్పుడు క్యాబ్ పెట్టుకుని మహేష్ బాబుని అడుగుదామని వెళ్తాను అనుకోండి, ఆయన లేదమ్మా షూటింగ్లో ఉన్నారంటారు. ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే రాంగ్ నెంబర్ ఇస్తారు, ఎవరు చెప్పరు. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు తోటి 2 సినిమాలు చేశాను. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు, చాలామందికి హెల్ప్ చేస్తున్నారట. వెళ్ళి కారు పెట్టుకొని వెళ్ళాలని నడవలేను, ఫోన్ నెంబర్లు ఇవ్వరు. నా దగ్గర ఎవ్వరు ఫోన్ నెంబర్ లేదు. పర్సనల్గా నేను క్యాబ్ పెట్టుకొని అందరినీ కలిసిన ఒక్కళ్ళు కూడా ఇంట్లో లేదని అబద్ధాలు చెప్తారు తప్ప ఉన్నారని మాట్లాడినవారు. నిజం నెంబర్ ఇవ్వరు. ఇంకా ఈ క్యాబ్ డబ్బులు కూడా దండకు కదండి. ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇట్లా ఆర్టిస్ట్ పని పాపం వాళ్ళ ట్రీట్మెంట్ డబ్బు లేక ప్రాణం పోయి ప్రమాదకర స్థితిలో ఉన్నారామని అని చెబితే అయ్యో అని వాళ్ళు అనుకొని హెల్ప్ చేయాలి. కానీ నేను వెళ్ళి ఎవరిని పట్టుకోగలను, మీరే చెప్పండి. చిరంజీవి గారిని అడగలేను, ఎందుకంటే ఆల్రెడీ ఆయన 3 లక్షలు ఇచ్చారు. ఇంకా అడగడానికి నాకే మొహం చెల్లదు. ఆయన ఇస్తారా కూడా తర్వాత సంగతి. కానీ మరి పవన్ కళ్యాణ్ నాకు దొరకరు. పవన్ కళ్యాణ్ గారు కనుక నా గురించి తెలిస్తే తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారు. రాజకీయాల్లో ఉండని ఎక్కడన్నా ఎటు ఆయన మర్చిపోరు ఆర్టిస్ట్ని. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఆయనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను వెళ్ళి ఇప్పుడు ఆయన్ని కలవలేను. ఫ్రాన్స్ చూస్తారు కానీ వాళ్ళు వాళ్ళ ధైర్యం చేసి చెప్పరు. నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన బాలకృష్ణ ఫ్రెండ్ తెలుసు, ఈయన కూడా ఫ్రెండ్. ఆయనతో మాట్లాడారు సార్ బాలకృష్ణ కూడా 2 సినిమాలు చేశారు. ఫస్ట్ బాబాయ్ అబ్బాయి చేశారు ఆయన కొత్తలో హీరోగా వస్తున్నప్పుడు, అందుట్లో ఆయన పక్కన చేశారు. ఆయనతో చెప్పమని ఆయనతో యాక్ట్ చేస్తున్నట్టు ఒక అతను, ఈయనకి ఫ్రెండు. నిన్న వచ్చిన ఆయనకి అడిగితే ఏమన్నా అనుకుంటారా, ఎవరు చెప్పడానికి ధైర్యం చేయదండి. ఇప్పుడు మీరు వెళ్ళి చిరంజీవితో మీరు 3 లక్షలు ఇచ్చారు, చాలా సంతోషం, మీ గురించి చెప్పుకుంటున్నారండి. కానీ ఆవిడ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, అమ్మాయికి కాళ్ళు లేవని మీరు చెప్పగలరా? చెప్పలేరు. ప్రయత్నం చేస్తే పని వచ్చి నేను వెళ్ళి ఏ హీరో దగ్గరికి వెళ్ళినా, ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇప్పుడు మాటిస్తున్నాను మీకు. నేను పావల శ్యామల గారి గురించి నేను పక్కా ప్రశ్నిస్తా, అక్కడ పక్కా అడుగుతాను. అప్పుడు మీరే ప్రాణం దానం చేసిన వాళ్ళు అట్లా చెప్పండి. మీ తప్పకుండా మా క్యూబ్ టీవీ నుంచి మా ఎవరు ఇంటర్వ్యూ చేసినా పావల శ్యామల గారి పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి ఎంతో చెప్పే చూసేలాగా. థ్యాంక్ యూ, అంత మాట అన్నారు చాలు. మీ ద్వారానైనా నాకు హెల్ప్ దొరికితే, కనీసం ఫోన్ అన్నా చేసి అమ్మ ఎలా ఉన్నారని అడిగితే నా మనసుకి కొంచెం ప్రశాంతత వస్తుంది.